అందరికీ శుభోదయం. నమస్తే. వెల్కమ్ టు అవర్ సెషన్. అసలు విషయం ఏంటంటే నైట్లో 11:38 మార్నింగ్ లేచి చూశాను, మేడం మెసేజ్ పెట్టింది. ఆమెకు థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందట, హెల్త్ బాగాలేదట. నెక్స్ట్ సెషన్లో నేను క్లాస్ తీసుకుంటా అని నాకు మెసేజ్ చేయడం జరిగింది. మార్నింగ్ లేచి చూశాను, మళ్ళీ కొన్ని వందల మందికి నేను షేర్ చేశాను కాబట్టి వాళ్ళకి నో క్లాస్ అని చెప్పలేను. కాబట్టి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్, ఐఎమ్ ఆల్సో డయాబెటిక్ థెరపీ ఇన్ యోగా. నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను షేర్ చేస్తాను. పురుషులందు పుణ్య పురుషులే వేరయ అన్నట్టుగా మీ అందరికీ పద్యము తెలిసి ఉంటుంది. పురుషులందు పుణ్య పురుషులే వేరయ అన్నట్టుగా. వ్యాధులలోకెల్లా డయాబెటిస్, షుగర్ వ్యాధే వేరయ. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ అ మెటబాలిక్ డిజార్డర్. శరీరంలోని భాగాలు అన్ని సమన్వయంతో పనిచేయకుండా డిజార్డర్ అన్నమాట. అంటే ఒక పద్ధతి ప్రకారంగా పనిచేయవు, మెటబాలిక్ డిజార్డర్. దీనినే మనం చాలా మంది వ్యాధి అంటాము. మరి పురుషులందు పుణ్య పురుషులే వేరయ అన్నట్టుగా వ్యాధులందు డయాబెటిస్ వ్యాధే వేరయ అని ఎందుకంటామంటే, ఈ వ్యాధి వచ్చిన వారు నిర్లక్ష్యం చేస్తే, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, సరైన ఆహార నియమాలు పాటించకుండా, ఏది పడితే అది తినడం, ఏది పడితే అది తాగడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండకుండా ఉండడం, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం, ఇలా ఉంటే చాప కింద నీరులాగా తడిపేస్తుంది. మనం చాపలో కూర్చున్నాం, కింది నుంచి నీరు వస్తుంది. కింది నుంచి నీరు వస్తే మనకి పూర్తిగా తడిసేదానిక తెలియదు. ఇన్ ద సేమ్ వే డయాబెటిస్ వచ్చింది అంటే నీవు నిర్లక్ష్యం చేస్తే నీ కళ్ళు డ్యామేజ్ అయ్యేదనక తెలియదు, నీ హార్ట్ డ్యామేజ్ అయ్యేదనక తెలియదు, నీ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేదనక తెలియదు, నీ పాదాలు యావత్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యేదనక తెలియదు. అందుకే దీన్ని పురుషులందు పుణ్య పురుషులే వేరయ అన్నట్టుగా వ్యాధులందు డయాబెటిస్ వ్యాధే వేరయ అని మనం చెబుతూ ఉంటాం. కళ్ళు డ్యామేజ్ అయిననుకోండి, దాన్ని మనం రెటినోపతి అంటాం. కిడ్నీస్ డ్యామేజ్ అయితే నెఫ్రోపతి అంటాం. నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయితే న్యూరోపతి అంటాం. కాబట్టి నాకు తెలిసి పల్లెటూర్లలో 30% మరణాలు డయాబెటిస్ తోటే. పాపం డయాబెటిస్ అంటే ఏందో తెలియదు వాళ్ళకి, ఆహార నియమాలు పాటించడం ఏంటో తెలియదు. ఏది పడితే అది తింటూ ఉంటారు, ఏది పడితే అది తాగుతూ ఉంటారు, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. టాబ్లెట్స్ సరిపోక ఇన్సులిన్ ఇవ్వడం కొరకు వస్తూ ఉంటుంది. ఆ డోసు పెరుగుతూ ఐస్ డ్యామేజ్ కావడం కానివ్వండి, హార్ట్ డ్యామేజ్ కావడం కానివ్వండి, కిడ్నీస్ డ్యామేజ్ కానివ్వండి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్. అంటే ఎన్ని రంగాలలో అది కంప్లీట్ గా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని వారు మరణిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఆ చెన్నూరు ఏరియాలో ఇప్పటికి 6 మరణించారు. 28 ఏజ్, పేర్లు చెప్పను, 28 ఏజ్, గవర్నమెంట్ టీచర్, మై విలేజ్. షుగర్ నిర్లక్ష్యం చేయడం వల్ల నక్కలపల్లిలో మారమ్మ జాతర అని ఉంటుంది. అక్కడ 3 రోజులు కంటిన్యూయేషన్, డే అండ్ నైట్ తినడము, తాగడము, ఆడడము జరుగుతూ ఉంటుంది. సో పత్తాలు ఇలా పట్టుకొని అటే వెనుకకి వెళ్ళి కోమాలోకి వెళ్ళి హాస్పిటల్ వెళ్తే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. 10 రోజులు వెంటిలేషన్ పైన ఉండి 10 లక్షలు ఖర్చు చేసి పైకి వెళ్ళిపోయాడు. ఈరోజు 12th డే
మా ఎక్స్ సర్పంచ్, పేరు చెప్పను, 12th డే నేను కూడా వెళ్ళాలి. నాకంటే ఒక 5-6 years ఎక్కువ, అంటే 56-57 ఉంటాయి అంతే. సో వారికి ఒక 15 years బిఫోర్ డయాబెటీస్ వచ్చింది. నేను ఊరికి వెళ్ళేటప్పుడు, సార్ మీ ఫేస్ లో చేంజెస్ వచ్చాయి, మీ బాడీలో చేంజెస్ వచ్చాయి, మీకు డయాబెటీస్ వచ్చింది ఏదో కర్మ సిద్ధాంతం ప్రకారంగా, వస్తే రానియండి, బట్ మీరు కొంచెం ఆహార నియమాలు పాటించండి. యోగా అంటే మరి గురువు ఉండాలి, కనీసం వాకింగ్ చేయండి, కొంచెం టెన్షన్స్ పెట్టుకోకండి అని చెప్పి నేను 2-3 సార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. నవ్వాడు. నవ్వి 12 రోజుల క్రితం పైకి వెళ్ళిపోయాడు. ఇంకొక 2 ఎంప్లాయీస్ ఉన్నారండి నాకు తెలిసి, వారు కూడా రిటైర్మెంట్ కాకముందు పోతారు. కాబట్టి షుగర్ అనేది వచ్చింది. సో ఆహార నియమాలు పాటించి కొంచెం ఫిజికల్ యాక్టివిటీకి మనం ప్రాధాన్యత ఇస్తే అది మనల్ని ఏమీ చేయదు. సో ఫస్ట్ డయాబెటీస్ అంటే ఏంటి? ఈవెన్ నేను పల్లెటూరులో అని చెప్పాను, ఈవెన్ సిటీలలో కూడా చాలా మందికి డయాబెటీస్ అంటే ఏందో తెలియదు. దాని సిమ్టమ్స్ వారికి తెలుసు, రావడానికి కారణాలు తెలియదు, పారామీటర్స్ తెలియదు, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫ్రూట్ తినాలి, ఏ ఫ్రూట్ తినద్దు, ఏ ఫుడ్ తినద్దు అనే అవగాహన లేక చాలా మంది మరణిస్తున్నారు. సో డయాబెటీస్ అంటే మనం తీసుకున్నటువంటి ఆహారము నోటిలో మెత్తగా నమలబడి పొట్టలోకి వెళ్తుందండి. సో నోటిలోనే దాన్ని మనం 80% క్రష్ చేస్తాం, మెత్తగా చేస్తాం. పొట్టలోకి వెళ్ళగానే పొట్టలో ఇంకా పవర్ఫుల్ గ్రైండర్ ఉంటుంది. సో ఆ గ్రైండర్ ఏం చేస్తుందంటే కంప్లీట్ గా దాన్ని జ్యూస్ లాగా చేసేస్తుంది. అక్కడ ఆ తీసుకున్నటువంటి ఫుడ్ పిప్పి ప్లస్ జ్యూస్ 2 భాగాలుగా విడిపోయి ఆ పిప్పి అనేది పెద్ద ప్రేగులోకి వెళ్తుంది, మల రూపంలో బయటకు వస్తుంది. ఆ జ్యూస్ లాంటి ఆ పదార్థమే చిన్న ప్రేగులోకి వెళ్తుంది, చిన్న ప్రేగులోకి వెళ్ళి బ్లడ్ లో కలుస్తుంది. సో దాన్నే మనం గ్లూకోజ్ అంటాం. ఆ గ్లూకోజ్ ఏం చేయాలంటే శరీరంలోని కోటాను కోట్ల కణాలలోకి వెళ్ళి అక్కడ దహన క్రియ జరిగి, ఆక్సిజన్ సమక్షంలో దహన క్రియ జరిగి మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. మరి ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ నే మనం షుగర్ అంటాము. అది శరీరంలోని ప్రతి కణానికి వెళ్ళి ఖర్చు అవ్వాలి. అలా ఖర్చు కాకుండా బ్లడ్ లోనే తిష్ట వేసి ఉంటే దాన్నే మనం షుగర్ లేదా డయాబెటీస్ అంటాం. తీసుకున్నటువంటి ఫుడ్ లో గ్లూకోజ్, షుగర్ ఖర్చు కాకుండా అలాగే నిక్షిప్తమై ఉంటే దాన్ని మనం డయాబెటీస్ లేదా షుగర్ అంటాం. మరి ఆ బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్, ఆ షుగర్ ఖర్చు కావాలంటే మనకు పొట్టలో ఇంత లావు, ఇంత పొడవు ఉన్నటువంటి ఒక ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ అనే గ్రంథి మనకి ఇన్సులిన్ సక్రమంగా విడుదల చేస్తే ఆ రక్తంలో కలిసి గ్లూకోజ్ తోటి ప్రయాణం చేసి ప్రతి కణంలోకి ఆ బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ లోపటికి వెళ్ళాలంటే ఇన్సులిన్ ఒక కీ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఊరెళ్ళి వచ్చాం, మార్కెట్ వెళ్ళి వచ్చాం, లాక్ చేసి బయటకు వెళ్తాం, రాగానే మనకు ఒక కీ ఉంటది, ఆ లాక్ కి. ఆ కీ ఓపెన్ చేస్తేనే మనం ఇంట్లోకి వెళ్తూ ఉంటాం. అట్లాగే నీ బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్, షుగర్ ఒక కణంలోకి వెళ్ళాలంటే కీ ఏంటంటే ఇన్సులిన్. సో ఆ ఇన్సులిన్ సక్రమంగా బ్లడ్ లో ఉంటే గ్లూకోజ్ తోటి ప్రయాణం చేసి ఆ గ్లూకోజ్ ను సెల్లోకి పంపించేసి అక్కడ మనకి ఆక్సిజన్ సమక్షంలో దహన క్రియ, ఒక కెమికల్ రియాక్షన్ జరిగి మనకు ఎనర్జీ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను శ్వాస తీసుకుంటున్నాను, ఆ ఆక్సిజన్ అనేది నా బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ తోటి
ఆ ఇన్సులిన్ సమక్షంలో కోటాను కోట్ల కణాలలోకి వెళ్తుంది ఆక్సిజన్. అక్కడ దహన క్రియ జరుగుతుంది, కెమికల్ రియాక్షన్. వెంటనే ఎక్సేల్ చేస్తున్నా, అంటే ముక్కు నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అంటే చూడండి ఎన్ని కెమికల్ రియాక్షన్స్ ఎన్ని కణాలలో జరుగుతుందో మీరు గమనించవచ్చు. అయితే ఈ షుగర్ అనేది ఆ ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ కాక, ఒకవేళ రిలీజ్ అయినా మనకి ఆ గ్లూకోజ్ కరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఆ గ్లూకోజ్ అనేది మనకి బ్లడ్ లో అలా నిక్షిప్తం అయి ఉండడాన్ని మనం షుగర్ లేదా డయాబెటీస్ అంటాం. ఇది 2 రకాలండి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి IDDM, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్. అంటే సామాన్యంగా ఇది చిన్న పిల్లల్లో పుట్టుకతోటే వచ్చే డయాబెటిస్. అంటే వీరికి ప్యాంక్రియాస్ 100% పనిచేయదు, వీరికి మనం ఇన్సులిన్ మాత్రం ఎక్కించాల్సి ఉంటుంది. టైప్ 2 వచ్చేసి NIDDM, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్. సామాన్యంగా పెద్దవారికి వచ్చే డయాబెటిస్. సో ఇది మన పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ సరి అయిన మోతాదులో ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ షుగర్ ఖర్చు కాకుండా అలాగే ఉండిపోతే దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఇందులోనే ఇంకొక రకం ఏంటంటే ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ అవుతుంది, బట్ అది గ్లూకోజ్ కరగడానికి పనిచేయదు. భారతదేశంలో కోటాను కోట్ల యువత ఉంది, 30% వేస్ట్. మన భారతదేశానికి బరువు అన్నమాట. అట్లాగే మన శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్, కానీ అది ఉపయోగపడదు. సో ఇది 2వ రకం. సో టైప్ 2 డయాబెటీస్ లో మనకి 2 వేస్ ఉంటాయి. ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ చేయకపోవడము ఒకటి, సక్రమంగా రిలీజ్ అవుతుంది బట్ ఇట్స్ నాట్ యూటిలైజ్డ్ టు అవర్ బాడీ. ఓకే రైట్. కర్మగాలి కర్మ సిద్ధాంతం ప్రకారంగా డయాబెటీస్ వచ్చింది. మరి డయాబెటీస్ వస్తే సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి ప్రధానంగా ఎక్సెసివ్ హ్యాంగర్, ఎక్సెసివ్ థర్స్టీ, ఎక్సెసివ్ యూరిన్ అండ్ టైర్డ్నెస్. ప్రధానంగా 4 రకాలుగా మనం చెప్పొచ్చండి. అంటే మనకు అతి దాహము, అతి ఆకలి, యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడము, అలసిపోవడం. సో కొన్ని సందర్భాలలో మనము బ్లర్డ్ విజన్, అంటే కళ్ళు మస్కల్లాగా మనకి సక్రమంగా కనబడకుండా ఉంటుంది. తర్వాత టింగ్లింగ్ ఆర్ నంబ్లెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఫీట్స్, అంటే అరచేతులలో పాదాలలో మనకి చిన్న చిన్నగా తిమ్మిర్లు రావడము, సూదుల్లాగా చిన్న చిన్నగా గుచ్చుకున్నట్టుగా మనకి ఫీలింగ్ వస్తుంది. తర్వాత వెయిట్ లాస్ వితౌట్ ట్రయింగ్, ప్రయత్నం లేకుండానే మనకు అకస్మాత్తుగా సడన్ గా మనం బరువు తగ్గుతూ ఉంటాం. తర్వాత గెట్టింగ్ ఇన్ఫెక్షన్స్, అంటే మనకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న పుండ్లైతే మానకుండా కొన్ని రోజుల పాటు అది ఉంటూ ఉంటుంది. సో ఇవి మనకి సిమ్టమ్స్ అండి. ఈ సిమ్టమ్స్ ఉందంటే మీరు తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ టెస్ట్ చేయించుకొని మీరు నియమాలు పాటిస్తే అది మనలా ఏమీ చేయదు. రోడ్డు పైన వెళ్తున్నాం, పక్కకు ఒక పెద్ద నాగుపాము ఉంది ఆ రోడ్డు పక్కకి, దాంతో నువ్వు సయ్యాటలాడితే అది నీ పైన కాటు వేయడం కొరకు కుసలు కొడుతూ పడగ విప్పుతూ పైకొస్తూ ఉంటుంది. సో నీ పనిలో నువ్వు ఆ రోడ్డు పైన వెళ్ళిపోతూ ఉంటే ఆ నాగుపాము నిన్ను ఏమీ చేయదు. అదే మాదిరిగా నీకు ఎప్పుడైతే కర్మగాలి డయాబెటీస్ వచ్చిందో, సో సక్రమంగా ఆహార నియమాలు పాటిస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి అనుకరిస్తే ఆ డయాబెటీస్ నిన్ను ఏమీ చేయదు. మరి కారణాలు ఏంటివి? కాజెస్. దీనికి కారణాలు ఏంటివి? ప్రధాన కారణము స్ట్రెస్, రెండవది ఒబేసిటీ, మూడవది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇక హాయిగా 3 పూటలు తింటూ ఉంటాం,
హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం, కుర్చీలో కూర్చుంటూ ఉంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, బిజినెస్ చేస్తూ ఉంటాం. వాకింగ్ ఉండదు, ఓ రన్నింగ్ ఉండదు, ఓ జాగింగ్ ఉండదు, ఓ స్విమ్మింగ్ ఉండదు, ఓ గేమ్స్ ఉండవు, ఓ యోగా ఉండదు, ఏది ఉండదు. సో అలా లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. తర్వాత హెరిడిటరీ అంటే వంశ పారంపర్యం. ఈ 4 ప్రధాన కారణాలండి. స్ట్రెస్, ఒబేసిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, హెరిడిటరీ. ఓకే. సో మరి వచ్చిన తర్వాత పారామీటర్స్ ఏంటి మనకు? పారామీటర్స్ ఏంటి అంటే మనం ఫాస్టింగ్ లో టెస్ట్ చేయించుకుంటే 70 to 100 mg/dl ఉంటే నార్మల్, 101 నుంచి 126 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్, తర్వాత 126 ఎబోవ్ ఉంటే డయాబెటీస్. ఇది ఫాస్టింగ్ అండి. సో ఫాస్టింగ్ లో మనకి 70 to 100 mg/dl ఉంటే మనకి నార్మల్, 101 నుంచి 126 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్, అండ్ మోర్ దెన్ 126 అయితే డయాబెటీస్. తర్వాత తిన్న తర్వాత 140 mg/dl 140 mg/dl ఉంటే మనకి నార్మల్, 140 to 200 mg/dl ఉంటే ప్రీ డయాబెటీస్, 200 mg/dl గ్రేటర్ అంటే 200 కంటే ఎక్కువగా ఉంటే మనకి అది డయాబెటీస్ కిందికి వస్తుంది తిన్న తర్వాత. ఇంకొకటి ముఖ్యమైనటువంటి టెస్ట్ ఉంటుందండి, HbA1c. HbA1cలో ఫాస్టింగ్ లో 4 to 6 ఉంటే నార్మల్, 6.1 నుంచి 6.9 ఉంటే ప్రీ డయాబెటీస్, అండ్ గ్రేటర్ దెన్ 7 ఉంటే డయాబెటీస్. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. పోస్ట్ మీల్ అంటే తిన్న తర్వాత లెస్ దెన్ 7.8 ఉంటే నార్మల్, 7.8 నుంచి 11.1 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్, 11.1 కంటే ఎక్కువగా ఉంటే మనకి డయాబెటీస్. సో ఈ టెస్టులు మీరు చేయించుకొని జాగ్రత్త వహించండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, షుగర్ రావడానికి మనకి ప్రధాన కారణము స్ట్రెస్ అండి. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్. మానసిక ఒత్తిడే అన్ని రోగాలకి ప్రధాన కారణం. సో స్ట్రెస్ వస్తే ఏం జరుగుతుందంటే చూడండి, ఫస్ట్ నర్వస్ సిస్టమ్ పైన దీని ప్రభావం ఉంటుంది. నర్వస్ సిస్టంలో ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ లో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. సో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఇన్బ్యాలెన్స్ అయితే, అసమతుల్యత అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే బీపీ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, డైజెషన్ డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా చాలా మార్పులు జరుగుతుంటాయి. దానికి ఆపోజిట్ లో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ కాబట్టి దీనికి ఆపోజిట్ టు ఆల్. అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లో బీపీ పెరిగింది కాబట్టి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆపోజిట్, అందులో తగ్గాలి. హార్ట్ రేట్ తగ్గాలి, రెస్పిరేటరీ రేట్ తగ్గాలి, డైజెషన్ పెరగాలి. అంటే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఇన్బ్యాలెన్స్ అయితే మన శరీరంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది, పల్స్ రేట్ పెరుగుతూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది, డైజెషన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనికి ఆపోజిట్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇవి రెండు బ్యాలెన్స్ ఉంటే అన్ని నార్మల్ ఉంటాయి. ఓకే, ఒకవైపు నర్వస్ సిస్టమ్ అయిపోయింది, ఇంకోవైపు ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల మనకి హెడ్ లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్. సో దీంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఏసీటీహెచ్, టిఎస్హెచ్. ఏసీటీహెచ్ అంటే అడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్, అడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్ ఏసీటీహెచ్. ఇది ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల, ఇది సక్రమంగా పనిచేయకపోవడం వల్ల, ఇది అడ్డదిడ్డంగా పనిచేయడం వల్ల
మనకి సూప్రారీనల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది, ఏసీ సూప్రారీనల్ గ్లాండ్. సో అది ఇన్బ్యాలెన్స్ అయ్యి కార్టిసోల్ రిలీజ్ అవుతుంది. కార్టిసోల్ అంటే మనకు స్ట్రెస్ హార్మోన్. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ నుంచి వన్ సైడ్ బ్రాంచ్ లో ఏసీటీహెచ్ ఇన్బ్యాలెన్స్ తోటి మనకు కార్టిసోల్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి మనకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకొక బ్రాంచ్ చూస్తే టిఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేట్ హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ మనకి ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది, ఒబేసిటీ వస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతోటి పోతాం. కోటీశ్వరుడు ఖాళీ చేతులతోటి వస్తాడు, బీదవాడు ఖాళీ చేతులతోటి వస్తాడు. ఇక్కడ ఎవడైతే ఎక్కువగా శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా జీవిస్తాడో వాడే గొప్ప. పోయేటప్పుడు ఖాళీ చేతులతోటి పోతూ ఉంటాం, బీదవాడు ఖాళీ చేతులే, కోటీశ్వరుడు ఖాళీ చేతులే. హూ ఇస్ గ్రేట్? ఒక కోటీశ్వరునికి కోట్లు ఉన్నాయి, తినడానికి అర్హత లేదు, పన్ను మీద పన్నేసుకొని చూడాలి, తింటే అరగదు, అరిగింది బయటకు పోదు, శక్తి లేదు, సో కుటుంబాన్ని సక్రమంగా పోషించాడు, నో సాటిస్ఫాక్షన్, రోగాలతోటి గుడుస్తూ గుడుస్తూ వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అదే ఒక బీదవాడు 3 పూటలు భుజించడానికి అర్హత ఉంది, తిన్నది పర్ఫెక్ట్ గా జీర్ణం అవుతుంది, జీర్ణమైంది పర్ఫెక్ట్ గా బయటకు పోతుంది. సో బయటకు వెళ్ళాక ఫుల్ ఎనర్జెటిక్ గా తన సంసారాన్ని పోషిస్తూ అందరిని తృప్తిపరుస్తూ ఆనందంగా, సంతోషంగా, శక్తివంతంగా జీవిస్తూ వాడు బయటకు పోతాడు. హూ ఇస్ గ్రేట్? ఇద్దరు ఖాళీ చేతులతో వచ్చారు, ఇద్దరు ఖాళీ చేతులతోటి పోతూ ఉంటారు. హూ ఇస్ గ్రేట్? అంటే బీదవాడు గ్రేట్ అన్నమాట. ఎవడైతే ఎక్కువగా శక్తివంతంగా జీవిస్తాడో, ఎవడైతే సుఖంగా జీవిస్తాడో, ఎవడైతే సంతోషంగా జీవిస్తాడో, ఎవడైతే ఆనందంగా జీవిస్తాడో వాడే గ్రేట్. కోటీశ్వరుంది గ్రేట్ కాదు. వాటికి బొటన వేలు కానించి తల వరకు అన్ని రోగాలుంటే వాడు తినలేడు, తిన్నది అరగదు, అరిగింది బయటకు రాదు, నిద్రపోడు, స్లీపింగ్ టాబ్లెట్స్. అది స్ట్రెస్ తోటి వస్తుందండి. కాబట్టి స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్. రైట్. ఆ రెండవ కారణము ఒబేసిటీ. ఒబేసిటీ అంటే అతి బరువు. సో అతి బరువు రావడానికి ప్రధానంగా మనకి డైట్ అండి. సో అతి బరువు అనేది అన్ని రోగాలకి మూలం. కాబట్టి ఆహార నియమాలు పాటించడం కొరకు ప్రయత్నం చేయండి. లెస్ క్యాలరీస్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. డయాబెటిస్ పేషెంట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే చాలా మంది షుగర్ పేషెంట్స్ మధ్యాహ్నం వైట్ రైస్ తింటారు. వైట్ రైస్ లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే తొందరగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, సో ప్యాంక్రియాస్ పైన బర్డెన్ పడుతుంది, అది మనకి హానికరం. అట్లా కాకుండా బ్రౌన్ రైస్ తిన్నామనుకోండి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతా ఉంటుంది, సో ప్యాంక్రియాస్ పైన బర్డెన్ పడకుండా మనకి అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక వంశపారంపర్యాన్ని మనం ఏమీ చేయలేం, కేవలము ఆహార నియమాలు పాటిస్తూ డైట్ ఫాలో అవుతూ కొంచెం స్ట్రెస్ గా ఉండకుండా ఉంటే మనకు వచ్చినటువంటి ఆ డయాబెటీస్ నుంచి మనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. రైట్. ఇంకొకటి, సో ఈ డయాబెటీస్ కి కజిన్ ఏంటంటే బీపీ. ఇది ఉన్న వారికి 90% కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ కంపల్సరీ ఉండాల్సిందే. సో ఈ బీపీ అనేది మనకి నార్మల్ సిస్టాలిక్. సిస్టాలిక్ అంటే క్లోజింగ్ అండి, కాంట్రాక్షన్. ఇట్లా గుండె ఇట్లా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది 110 to 140 ఉండాలి పర్ మినిట్. నార్మల్ డయాస్టాలిక్ అంటే ఓపెనింగ్, ఇట్లా లబ్ డబ్ అంటాం కదా మనం, ఇది ఓపెనింగ్. సో ఇది 60 to 90 ఉండాలి. ఇది 110 to 140, ఇది 60 to 90. సో ఎబో 140 ఉంటే మనకి హైపర్ టెన్షన్, బిలో 60 ఉంటే హైపోటెన్షన్ అంటే లో బీపీ. సో మనకి నార్మల్ బీపీ వచ్చేసి 120/80. కాబట్టి జీవితంలో డయాబెటీస్ వచ్చింది అంటే కజిన్ బ్రదర్ తప్పకుండా వస్తూ ఉంటాడు. వాడు వచ్చిందంటే సో హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది స్ట్రోక్ తోటే వెళ్ళిపోతూ ఉంటారు డయాబెటీస్ పేషెంట్స్. నేనేదో భయపెట్టిస్తున్నానని మీరు బాధపడకండి, జాగ్రత్తలు తీసుకుంటే అది మనల్ని ఏమీ చేయదు. సో నిజంగా ఆహార నియమాలు పాటిస్తూ మీరు ఎగ్జాక్ట్లీ ఇట్లా యోగా చేస్తే
విత్ ఇన్ 2 to 3 months లో మీరు టాబ్లెట్ లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. అట్లా అని డాక్టర్ సలహా లేకుండా మీరు టాబ్లెట్స్ మానించకండి. మీకు మీరు డిసిజన్స్ తీసుకోకండి. ఆహార నియమాలు పాటిస్తూ నేను ఎండింగ్ లో యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ డయాబెటిస్ కూడా చెప్తాను. ఐఎమ్ ఏ డయాబెటిక్ థెరపీ ఇన్ యోగా. ఓకేనా? రైట్. సో మనకి ఒబేసిటీలో వచ్చేస్తే బాడీ మాస్ ఇండెక్స్ అని ఒక టాపిక్ ఉంటుందండి. బిఎంఐ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బిఎంఐ. సో బిఎంఐ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఇన్ కేజీ, హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఫార్ములా ఒకసారి చూడండి. బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ ఇన్ కేజీ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ 60 kgs, నా హైట్ వచ్చేసి 1.5 మీటర్, అంటే 150 సెంటీమీటర్స్ ఉందా అనుకోండి. సో వెయిట్ వచ్చేసి 60 kgs కాబట్టి 60 బై 1.5 హోల్ స్క్వేర్. సో దాన్ని సింప్లిఫై చేస్తే మీకు బిఎంఐ లెస్ దెన్ 18.5 వచ్చింది అనుకోండి, నువ్వు అండర్ వెయిట్ లో ఉన్నట్టు. లెస్ దెన్ 18.5 వస్తే మీరు అండర్ వెయిట్ లో ఉన్నట్టు, లో వెయిట్. అట్లా కాకుండా 18.5 నుంచి 24.9 మధ్యలో వస్తే నార్మల్ వెయిట్. 18.5 నుంచి 24.9 మధ్యలో బిఎంఐ ఉందంటే యూఆర్ ఇన్ సేఫ్ సైడ్. నిన్ను ఎవరు ఏం చేయలేరు. 90% మనకు రోగాలు దరిచేరవు నార్మల్ వెయిట్ లో ఉంటాయి. ఇక 25 నుంచి 29.9 ఉంటే ఓవర్ వెయిట్. 30 నుంచి 39.9 ఉంటే క్లినికల్లీ ఓబేస్. 30 నుంచి 39.9 ఉంటే క్లినికల్లీ ఓబేస్. ఇంత పొట్ట పెట్టుకొని ఇలా 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 నడుస్తూ ఉంటారు, వాళ్ళు క్లినికల్లీ ఓబేస్. తర్వాత బిఎంఐ 40 అబౌవ్ ఉంటే మార్బిడ్లీ ఓబేసిటీ. సో అది చాలా ప్రమాదకరం. అప్పుడప్పుడు మనం పేపర్లలో చూస్తూ ఉంటాం, బండి పైన వెళ్తూ ఉంటారు, బండి 2 టైర్లు కిందికి వెళ్తూ ఉంటాయి. సో ఆ బండి ఆ బరువు మోయలేక అసలు అది పరిగెత్తదు. సో అట్లా ఉన్న వాళ్ళు మార్బిడ్లీ ఒబేసిటీ. కాబట్టి మీరు బిఎంఐ టెస్ట్ చేసుకోండి, మీకు మీరు చేసుకోవచ్చండి. సో వెయిట్ ఇన్ కేజీ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓకే. సో మీరు 18.5 to 24.9 మధ్యలో ఉంటే నార్మల్ వెయిట్. నార్మల్ వెయిట్ లో ఉన్నారంటే మీరు సేఫ్ సైడ్ లో ఉన్నట్టు. సో బిఎంఐకి మరొక ఫార్ములా ఉంది, హైట్ ఇన్ సెంటీమీటర్స్. మన ఎత్తు సెంటీమీటర్స్ -100. ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అని చెప్పాను. 150 - 100 ఈజ్ ఈక్వల్ టు 50. +or -5 తీసుకోండి. కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు చూసుకోండి. తర్వాత ఫుడ్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఉన్నటువంటి డయాబెటీస్ పీపుల్ ఏం చేయాలంటే 1000 నుంచి 1200 క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలండి పర్ డే. ఓవర్ వెయిట్ ఉన్నటువంటి పీపుల్ 1000 నుంచి 1200 క్యాలరీస్. నార్మల్ వెయిట్ ఉన్నటువంటి వ్యక్తులు 1600 నుంచి 1800 క్యాలరీస్. అండర్ వెయిట్ లో ఉన్నటువంటి వ్యక్తులు 2000 నుంచి 2200 క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు గూగుల్లో సెర్చ్ చేయండి, 4 ఇడ్లీలు తింటే ఎన్ని క్యాలరీలు ఉంటాయి, 4 ఇడ్లీల్లో ఒక కప్పు చట్నీ తింటే ఎన్ని క్యాలరీలు ఉంటాయి, మధ్యాహ్నం ఒక కటోరీ రైస్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఒక కటోరీ దాల్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఒక కటోరీ వెజిటేరియన్ కర్రీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఒక చపాతీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఒక గ్లాస్ బటర్ మిల్క్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి. మీరు తప్పకుండా అది చూడండి, చూసి దానికి అనుకూలంగా ఆ క్యాలరీస్ ప్రకారంగా మీరు ఫుడ్ తీసుకోండి. ఫుడ్ తీసుకుంటే మీరు నార్మల్ వెయిట్ లో మెయింటైన్ అవుతుంది, ప్లస్ డయాబెటీస్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక కొలెస్ట్రాల్ కూడా మీరు టెస్ట్ చేయించుకోవాలండి. కొలెస్ట్రాల్ కూడా మీరు ప్రతి 6 months ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్, హెచ్డిఎల్. మెన్కేమో మనకి ఎబో 40 mg/dl ఉండాలి, ఉమెన్కేమో ఎబో 50 mg/dl ఉండాలి. మెన్కేమో ఎబో 40 mg/dl,
ఉమెన్కి ఏమో ఎబో 50 mg per DL. సో ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసి బిలో 150 ఉండాలి, బిలో 150 ఉండాలి. కాబట్టి కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ ఉన్నటువంటి ఆ పర్సన్స్ కి, పీపుల్స్ కి మనం స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకుంటే బేకరీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకుంటే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కానీ, లేకుంటే ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు కానీ, లేకుంటే జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, సో ఇదంతా మన బ్లడ్ వెజల్స్ ను న్యారో చేస్తుంది, బ్లాకేజెస్ చేస్తాయి అన్నమాట. సో ఆ బ్లడ్ వెజల్స్ న్యారో అయ్యి బ్లాకేజెస్ ఏర్పడి మనకి బ్లడ్ సక్రమంగా సర్క్యులేట్ కాకుండా ప్రెషర్, అంటే హార్ట్ పైన ప్రెషర్ కలుగుతుంది. సో దాన్నే బీపీ అంటాం. సో కొన్ని రోజులకి మనకి ఆ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, రాక రాక వచ్చింది చుట్టంలాగా. సో ఆ చుట్టాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచి పంపించండి. మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ చుట్టం నిన్ను కాటేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండి, జిఐ. గ్లైసెమిక్ ఇండెక్స్, టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద సబ్స్టాన్స్. ఒక పదార్థంలో టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉండేదాన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. గ్లైసెమిక్ ఇండెక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 70 ఉంటే అది హై అన్నమాట. అంటే ఆ డయాబెటిస్ పీపుల్ ఆ ఫుడ్ తీసుకోవద్దు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 70 అది హై. 56 to 69 వరకు ఉంటే నార్మల్ అండి. 56 నుంచి 69 వరకు ఉంటే నార్మల్, ఆ ఫుడ్ తీసుకోవచ్చు. లెస్ దెన్ 55 ఉంటే లో, ఇంకా బెటర్ ఇది. కాబట్టి మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఈ విధంగా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గ్లైసెమిక్ లోడ్, ద రేట్ ఆఫ్ షుగర్ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్. ద రేట్ ఆఫ్ షుగర్ రిలీజ్డ్ ఇన్ ద బ్లడ్ అనేది గ్లైసెమిక్ లోడ్. దీన్ని జిఎల్ అంటాము. జిఎల్ లెస్ దెన్ 10 ఉంటే మనకి లో, 11 నుంచి 19 ఉంటే నార్మల్, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 20 ఉంటే హై. కాబట్టి గ్లైసెమిక్ లెవెల్ మనకి లో ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే 100% బెటర్. దీనికి ఒక ఫార్ములా ఉంది, గ్లైసెమిక్ లోడ్. గ్లైసెమిక్ లోడ్ ఈజ్ ఈక్వల్ జిఐ బై 100 ఇంటూ నెట్ కార్బోహైడ్రేట్స్. జిఐ అంటే ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ ఇన్ ద సబ్స్టాన్స్. ఓకే, బై 100 నెట్ కార్బోహైడ్రేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ తీసుకుందాం. వాటర్ మిలన్ జిఎల్ ఈజ్ ఈక్వల్, వాటర్ మిలన్ కి జిఐ వచ్చేసి 72. టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ రిలీజ్డ్ ఇన్ ద వాటర్ మిలన్ 72. 72 by 100 ఇంటూ నెట్ కార్బోహైడ్రేట్స్. నెట్ కార్బోహైడ్రేట్స్ 6 ఉంటుంది వాటర్ మిలన్ లో. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 4.32 వస్తుంది, అంటే 4. అంటే మనకి గ్లైసెమిక్ లోడ్ లెస్ దెన్ 10. గ్లైసెమిక్ లోడ్ లెస్ దెన్ 10 కాబట్టి మనం వాటర్ మిలన్ తినొచ్చు. సో ఇట్ ఈస్ బెటర్ టు ఈట్ డయాబెటిస్ మిలిటస్ పీపుల్. సో గ్లైసెమిక్ లోడ్ ఫార్ములా తోటి మనం అప్లై చేస్తే గ్లైసెమిక్ లోడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 20 వచ్చింది అనుకోండి, అది తినొద్దు. అది తిన్నామంటే మనం మనకు మనమే సూసైడ్ చేసుకున్నట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. తర్వాత డయాబెటిస్ పీపుల్కి ఒక ప్రిన్సిపల్ ఉందండి, ఏబిసి. ఏబిసి ఏ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్, అంటే HbA1c అని చెప్పాను కదా, అది చెక్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. 6 నెలలకు ఒక్కసారి మనం దాన్ని చెక్ చేసుకోవాలండి. తర్వాత బీపీ, బ్లడ్ ప్రెషర్. తర్వాత సి అంటే కొలెస్ట్రాల్. గుర్తుపెట్టుకోండి, ఏబిసి. ఏ అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్, HbA1c అని మనం మొదలు చెప్పుకున్నాము, 6 నెలలకు ఒకసారి మనం టెస్ట్ చేయించుకోవాలి. బి అంటే బ్లడ్ ప్రెషర్, సి అంటే కొలెస్ట్రాల్. సో ఏబిసి ఫార్ములా యూజ్ చేయండి. అది యూజ్ చేయకుండా మీరు నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రైట్. ఇక
ఆ డైట్ క్లాస్ మనకు నెక్స్ట్ మళ్ళీ ఉంటుందండి. మనకి శ్రావణి మేడం గారు జాయిన్ అవుతారు తర్వాత. దాన్ని డీటెయిల్ గా చూడొచ్చు, నేను కూడా చెప్తాను. సో డైట్ వచ్చేసి మీరు ఎప్పుడు కూడా హైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవద్దండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవాలి. మీరు జొన్నలు, తర్వాత రాగులు, తర్వాత మిల్లెట్స్, తర్వాత గోధుమలు, తర్వాత బ్రౌన్ రైస్, ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అవి తీసుకుంటే మనకు స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అయితే ఈ ప్యాంక్రియాస్ పైన మనకు బర్డెన్ పడదు. అది సేఫ్ సైడ్. అట్లా కాకుండా మీరు వైట్ రైస్, లేకుంటే దోశ, ఇడ్లీ పిండి వైట్, ఉప్మా, తర్వాత పూరి, వడ, ఇడ్లీ, ఇవి తిన్నాం అనుకోండి, మనకు మనమే సూసైడ్ చేసుకుంటే ఏం లేదు. అది మైండ్ మ్యాజిక్ అండి, ఏమి లేదు. నువ్వు ఫంక్షన్ వెళ్తే డయాబెటీస్ పేషెంట్ కూడా చికెన్, మటన్, స్వీట్లు, ఆ పులుపు తింటా ఉంటాడు. అది తింటే ఆయనకి ఏం ఎనర్జీ రాదండి. మళ్ళీ పోయి టాబ్లెట్ వేసుకుంటాడు. అదొక మైండ్ మ్యాజిక్, అదొక మైండ్ సెటప్. కానీ అక్కడ డయాబెటీస్ పీపుల్ కు తినే ఫుడ్ కూడా ఉంటుందండి. ఏదో ఒక కోణంలో ఆ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ తీసుకుంటే నీకు నువ్వు సేఫ్ సైడ్ లో ఉన్నట్టు, నిన్ను నువ్వు రక్షించుకున్నట్టు. కాబట్టి ఆ మైండ్ మాయలో పడకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఓకేనా? సో ఫుడ్ క్లాస్ నెక్స్ట్ మళ్ళీ మనకు స్పెషల్ ఉంటుంది. మేడం గారు తర్వాత క్లాస్ తీసుకుంటారు. మేడం గారు సిక్ అయ్యారు. సో యోగిక్ మేనేజ్మెంట్ ఏంటి మరి దీనికి? నీకు డయాబెటీస్ వచ్చింది. నేను నా సర్వీస్ లో ఫస్ట్ క్లాస్ మంచిర్యాలలో డాక్టర్ చంద్రదత్ ఎండి గారు, చాలా ఫేమస్, చీఫ్ అండ్ బెస్ట్ లో మంచి డాక్టర్ ఇన్ మంచిర్యాల. సో వారి ఆధ్వర్యంలో నేను ఒక డయాబెటీస్ క్యాంప్ నిర్వహించాను. ప్రీ డయాబెటీస్ క్యాంప్. ఫస్ట్ డే రోజు మనం బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నాం. దాదాపు ఒక 35 మంది వచ్చారు పేషెంట్స్. తర్వాత మళ్ళీ 3వ రోజు తీసుకున్నాము, 5వ రోజు తీసుకున్నాము, 7వ రోజు తీసుకున్నాము, 10వ రోజు తీసుకున్నాము. క్యాంపు వారం రోజులు అంటే 15 రోజుల వరకు పొడిగించాము, ఎందుకంటే వారి కోరిక మేరకు. సో చివరగా టెస్టులు చేస్తే రిజల్ట్ ఏం తేలిందంటే ఎవ్వరికి కూడా ఉన్న యూనిట్ కంటే ఒక యూనిట్ కూడా పెరగలేదండి. సో 28 యూనిట్స్ ఆవరేజ్ గా ఆ షుగర్ కంట్రోల్ అయింది. సార్ నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు డాక్టర్ చంద్రదత్ గారు. ఇంకొక క్యాంపు ఆదిలాబాద్ లో కండక్ట్ చేశానండి, ఆయన కూడా ఏండి. అక్కడ కూడా సేమ్ క్యాంపు కండక్ట్ చేస్తే 10 days క్యాంపులో 33 యూనిట్స్ ఆవరేజ్ గా కంట్రోల్ అయింది. అంటే ఏం లేదండి, నేను ఆల్రెడీ యోగా క్లాస్ ఇస్తా ఉంటాను. డయాబెటిక్ మేనేజ్మెంట్ కొరకు యోగా క్లాస్ ఇస్తా. స్పెసిఫిక్ ఆసనాస్, స్పెసిఫిక్ ప్రాణాయామ, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఇవి ఇస్తూ ఉంటాను. మధ్యలో ఎవరో ఒకరు డైట్ తోటి, ఆయుర్వేదిక్ ఆర్ నేచర్ క్యూర్ డాక్టర్ తోటి, లేదంటే అలోపతి డాక్టర్ తోటి డైట్ క్లాస్ ఇప్పిస్తూ ఉంటాను. మధ్యలో 1-2 క్రియాస్ చేస్తూ ఉంటాను. సో తద్వారా నాకు ఆదిలాబాద్ లో కూడా 33 యూనిట్స్ అవరేజ్ గా తగ్గింది. అట్లాగే బైన్సల్ ఒక క్యాంప్ కండక్ట్ చేశాను. అక్కడ కూడా సేమ్ ఎండి గారి సమక్షంలో అక్కడ దాదాపుగా ఒక 50 మెంబర్స్ జాయిన్ అయ్యారు. పెద్ద క్యాంప్ అది. 250 మెంబర్స్ తోటి ఒక పెద్ద క్యాంప్ చేస్తే స్పెషల్ క్యాంప్ ఏమో డయాబెటీస్. అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ లో దాదాపుగా 31 యూనిట్స్ కంట్రోల్ అయింది. ఆయన కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. 3 సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇక మామూలుగా అలోపతి డాక్టర్ కాకుండా నార్మల్ గా యోగా క్యాంపులు ఎన్నో చేశాం. సో అంటే నేను మీకు వారంటీ గ్యారంటీ ఇస్తా, అలా డౌట్ లేదు. ఏం చేయాలి మరి? మీకు డయాబెటీస్ వచ్చింది కర్మ సిద్ధాంతం ప్రకారంగా, అది మనల్ని ఏం చేయదని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఏం లేదండి, ఆహార నియమాలు పాటిస్తూ ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ, ఆపేక్ష లేకుండా, ఆందోళన లేకుండా, కుంగుబాటు లేకుండా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్య, స్వార్థం, ద్వేషం, అన్యాయము, ఇలాంటివి లేకుండా ఉంటే మైండ్ లో స్ట్రెస్ ఉండదు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవిస్తూ డైట్ ఫాలో అయితే, యోగా ఫాలో అయితే మీరు వితౌట్ టాబ్లెట్ జీవించవచ్చు. అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు గెట్ మోక్ష, కైవల్య. మోక్షాన్ని పొందడమే మానవుని యొక్క అంతిమ లక్ష్యం అని మన స్పిరిచువాలిటీ చెప్తుంది. బట్ నవే డేస్ మోక్షం వద్దు, ఏదొద్దు. యూ షుడ్ లివ్ వితౌట్ టాబ్లెట్స్. టాబ్లెట్స్ లేకుండా జీవిస్తూ శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తే ఇటు ఫ్యామిలీస్ ని, అటు మన కుటుంబాన్ని,
తర్వాత అటు మన సరౌండింగ్స్, అటు మన విలేజ్, తర్వాత మండల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా మీ ఎనర్జీ లెవెల్స్ వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ డైట్ ఫాలో అవుతూ మీరు యోగాలో ఫస్ట్ ఏం చేయాలంటే योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। ఒక 10 నిమిషాలు డైనమిక్ ఎక్సర్సైజ్ చేయాలండి. అంటే చెమటలు గారాలి. చెమటలు గారితే ఒక అధ్యయనంలో ఏం తేలిందంటే అది మీకు ఇన్సులిన్ తోటి ఈక్వల్ అని తేలింది ఒక అధ్యయనంలో. అంటే ప్యాంక్రియాస్ పని చేయకపోయినా, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయకపోయినా నీ బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కరిగిపోతాయి. సో 10 మినిట్స్ మంచి వార్మప్ చేసినాక ఒక 5 to 6 మినిట్స్ సూర్య నమస్కారం చేయాలి. వామప్ కంటే పవర్ఫుల్ సూర్య నమస్కారం. సో వామప్ అండ్ సూర్య నమస్కారం చేస్తే మొత్తం చెమటలు కారుతూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు చెమటలు కారుతూ ఉంటే మళ్ళీ కంప్లీట్ వెళ్ళిపోయి లో షుగర్కి వచ్చే అవకాశం ఉంటుంది. కింద పడిపోయి మీరు కోమాలకు పోయి కొన్ని లక్షలు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది కూడా జాగ్రత్త. ఒక చాక్లెట్ లేకుంటే కొంత షుగర్ దగ్గర పెట్టుకొని మీరు ఆ యోగా ప్రాక్టీస్ లో భాగంగా ఫస్ట్ లూజనింగ్ సెషన్ పూర్తి చేయండి. రైట్. లూజనింగ్ సెషన్ పూర్తి కాగానే నిల్చొని చేసే ఆసనాలలో అర్ధచక్రాసనం, వెనుకకి వంగి చేస్తాం. వెనుకకి వంగి చేస్తే ఇక్కడ పొట్టలో మీకు బాగా స్ట్రెచ్ అవుతా ఉంటుంది. బాగా స్ట్రెచ్ కావడం వల్ల ఇక్కడ పొట్టలో ప్యాంక్రియాస్ నిద్రావస్థలో ఉంటే అది కాస్త స్టిమ్యులేట్ అవుతుంది, ఉత్తేజాన్ని పొందుతుంది. ఒకవేళ అది స్టిమ్యులేషన్ లో ఉండి సక్రమంగా ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే సో ఈ స్ట్రెచ్చింగ్ వల్ల, ఈ మసాజ్ వల్ల ఆ ఇన్సులిన్ సక్రమంగా మీ బాడీలో యూటిలైజ్ అయ్యి బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కరిగిపోతా ఉంటాయి. ఓకే. బ్యాక్ బెండింగ్ ఆసనం. సెకండ్ వెంటనే ఫార్వర్డ్ బెండింగ్ ఆసనం అండి, పాదహస్తాసనం. మళ్ళీ ముందుకు వంచుతాం, కాంట్రాక్షన్, ప్రెషర్. కాబట్టి ఈ స్ట్రెచ్చింగ్ తోటి, ఈ కాంట్రాక్షన్ తోటి మీ యొక్క పొట్టలో ఉన్నటువంటి ఆ ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొంది సక్రమంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. స్పెసిఫిక్ ఆసనాస్ నేను చెప్పేటి 2 ఆసనాస్ చాలు. తర్వాత కూర్చుండి చేసే ఆసనాలలో వక్రాసన వేయండి. వక్రాసన అంటే మన పొట్టను ఇలా తిప్పడం, వడిపెట్టడం, ఇలా తిప్పడం, వడిపెట్టడం. అంటే విపరీతమైనటువంటి ఆ ట్విస్టింగ్ తోటి, ఆ ప్రెషర్ తోటి, ఆ మసాజ్ తోటి నిద్రావస్థలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ కూడా కాస్త లేచి నిల్చుంటుంది అన్నమాట. అప్పుడప్పుడు మనం గవర్నమెంట్ ను గమనిస్తూ ఉంటాం. ప్రతిపక్షాలు ప్రెషర్ వేస్తే గవర్నమెంట్ సక్రమంగా పని చేస్తుంది. ప్రతిపక్షాలు నిద్రపోతే గవర్నమెంట్ అంతా ఇల్లీగల్, అది పనే చేయదు. మనుషులంతా గందరగోళానికి గురవుతూ అస్తవ్యస్తంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతిపక్షాలు ప్రెషర్ వేస్తే ప్రభుత్వం సక్రమంగా పని చేస్తుంది. అదే మాదిరిగా మన పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ పైన మనం ప్రెషర్ వేస్తే అది సక్రమంగా పని చేస్తుంది. కాబట్టి వక్రాసన ఇస్ ద బెటర్ ఆసన. తర్వాత దానికంటే కొంచెం కఠినమైనది అర్ధమచ్చేంద్రాసన. తర్వాత మండూకాసన. కూర్చుంటాము, ఇలా పిడికిలి బిగించేసి నాభికి ఇరువైపులా ఉంచేసి ముందుకు వంగుతాం, మండూకాసన. తర్వాత ఉష్ట్రాసన, మోకాళ్ళ పైన నిల్చొని తలని వెనుకకు వంచి 2 అరచేతులతోటి హీల్స్ పట్టుకుంటాం. తర్వాత ముందుకు వంగుతాం. సో బొటనవేళ్ళు పట్టుకొని మోకాళ్ళు లేపకుండా మన ఫోర్ హెడ్ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేస్తాం. ఇవి సిట్టింగ్ ఆసనాస్. వెల్లెలుకల పట్టుకొని చేసే ఆసనాలలో మత్స్యాసన, సర్వాంగాసన, పవనముక్తాసన కూడా బాగా పనిచేస్తుంది. పవనముక్తాసన. ఈ 3 ఆసనాలు. పొట్ట పైన పడుకొని చేసే ఆసనాలలో భుజంగాసన అండ్ ధనురాసన. భుజంగాసన, ధనురాసన. ఈ ఆసనాలు మీరు ఒక 20 నిమిషాలు ప్రశాంతంగా చేయండి. చేసినాక ఒక 3 నుంచి 4 నిమిషాలు విశ్రాంతి పొందాడండి. క్యూఆర్టీ అంటే దానిని క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. అంటే ఎక్సర్సైజులు చేసి ఆసనాలు చేయడం వల్ల మనకు 2 నర్వస్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రైజ్ అవుతుంది. నువ్వు రిలాక్సేషన్ ఇవ్వకపోతే ఆ రైజింగ్ 24 అవర్స్ అలాగే ఉంటుంది. అంటే చీటికి మాటికి చిందులేస్తావు, చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడుతూ ఉంటావు, కోపం చేస్తూ ఉంటావు. సో ఇంట్లో అంటూ ఉంటారు, నువ్వు యోగాకి వెళ్ళి ఏం కొనుక్కొచ్చావు, కోపాన్ని కొనుక్కొచ్చావు అని. సో హాయిగా మీరు 3 నుంచి 4 నిమిషాలు హాయిగా విశ్రాంతి పొందండి. శవాసనంలో విశ్రాంతి పొందితే 2 నర్వస్ సిస్టమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. లేచి కూర్చోండి. లేచి కూర్చొని కాస్త నవ్వండి. 1 నిమిషం 2 నిమిషాలు నవ్వండి. నవ్వడంలో మన శరీరంలో మనకి సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్ ఇట్లా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ప్లస్ మనకి స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ రెడ్యూస్ అవుతుంది.
సో ఇలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల మానసిక ప్రశాంతత కలిగి మనసులో ఉన్నటువంటి ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన అన్ని వెళ్ళిపోయి మనసు ప్రశాంతమైన స్థితికి వచ్చేసి అది నీ డయాబెటిస్ కంట్రోల్ కావడం కొరకు మాత్రలాగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ యోగాలో ఒక నిమిషం నవ్వడం కాదు, 24 hours లో హ్యాపీగా నవ్వుతూ జీవించు, ఆనందంగా జీవించు. వచ్చేటప్పుడు ఒక గిట్లు వచ్చాం, ఇంతకుముందే చెప్పాను, ఖాళీ చేతులు, పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులే. ఇదంతా మాయా నాటకం. మాయా నాటకంలో ఆందోళన చెందకు, కుంగుబాటు కాకు, ఒత్తిడికి గురవ్వకు, ఆందోళన చెందకు. అన్ని రోగాలకి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. కాబట్టి ఒక 1-2 minutes నవ్వే ప్రయత్నం చేయండి. నీకు వస్తే చప్పట్లు కొడుతూ భజన కూడా చేయండి ఒక 3-4 minutes. సో చప్పట్ల ద్వారా ఈ పాదాలు, అరచేతులు నర్వ్ ఎండింగ్ పాయింట్స్, ఈ చప్పట్లు కొట్టడం ద్వారా ఈ నర్వ్ ఎండింగ్ పాయింట్స్ కి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కనెక్ట్ అయి ఉంటాయి. సో అవి ఉత్తేజాన్ని పొంది అక్కడికి ఆక్సిజన్ తో కూడుకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి నీ శరీరం అంతా యాక్టివ్ గా తయారవుతుంది అన్నమాట. తర్వాత భజన తర్వాత ప్రశాంతంగా ఒక 10 నుంచి 12 నిమిషాలు మీరు ప్రాణాయామ చేయండి. కపాలభాతి చేయండి. 2 చేతులు చిన్ముద్రలో ఉంచుకొని నిటారుగా కూర్చొని పొట్టను లోపలికి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ఊపుతూ అలా శ్వాస తుమ్మినట్టుగా బయటకు పంపించడం, ఆటోమేటిక్ ఇన్హీల్ కావడం. సో అలా పొట్టను అలా కుదుపులకు గురి చేయడం వల్ల పొట్టలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ అది నిద్రావస్థలో ఉంటే తప్పకుండా స్టిమ్యులేట్ అవుతుంది. నీకు ఏ టెక్నాలజీలో లేదండి, నువ్వు జిమ్కి వెళ్ళు, వాకింగ్కి వెళ్ళు, ఆటలాడు, లేకుంటే ఇంకా జాగింగ్ చేయి, ఏదన్నా చేయి. పొట్టను ఇలా ముందుకు వెనకకి పొట్టకు ఎక్సర్సైజ్ ని కల్పించే టెక్నాలజీ కపాలభాతికి ఉన్నంత ఇంకా దేనికి లేదు, గుర్తుపెట్టుకోండి. సో కపాలభాతి చేయడం వల్ల మనకి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఉడ్యాన బంధ అంటే శ్వాస తీసుకొని శ్వాస పూర్తిగా వదిలి పొట్టను లోపలికి లాగి మీకు శక్తి మేరకు మీరు శ్వాస లేకుండా మెయింటైన్ చేయాలి. మీ ఎనర్జీ లెవెల్స్ అయిపోగానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ తిరిగి యథాస్థితికి వస్తే ఆ ఉడ్యాన బంధ ఒక 3 రౌండ్లు చేయండి. ఆ ఉడ్యాన బంధ చేయడం వల్ల కూడా మాక్సిమం ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తుంది. ఆక్సిజన్ నిల్వలు బాడీలో ఎక్కువగా ఉన్నదంటే అది మనకి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రెషర్ తోటి కూడా మనకి ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది. తర్వాత భస్త్రిక ప్రాణాయామ చేయండి. భస్త్రిక ప్రాణాయామ తోటి క్యాలరీస్ లాస్ అవుతూ ఉంటాయి. సో క్యాలరీస్ నీకు ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కరిగిపోతూ ఉంటుంది. తర్వాత మానసిక ప్రశాంతతను కలిగించే అనులోమ విలోమ ప్రాణాయామ చేయండి ఒక 5 minutes. దానికి కాంట్రా ఇండికేషన్స్ లేవండి, ఎవరైనా చేయొచ్చు. అనులోమ విలోమ చేయండి. ఇంకొక స్ట్రెస్ బస్టర్ ప్రాణాయామ భ్రామరి చేయండి. ఇవి 5 చేయండి. కపాలభాతి, ఉడ్యాన బంధ, అగ్నిసార కూడా చేయండి. మర్చిపోయాను, అగ్నిసార అంటే ఉద్యాన బంధ తర్వాత అగ్నిసార చేయండి. అగ్నిసార అనేది మనకు టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు మనకి పారాసిటమాల్ వేసుకుంటే వెంటనే మనకి ఏ విధంగా రిలీఫ్ వస్తుందో అగ్నిసార తోటి మనకి ఇమ్మీడియట్లీ అంత ఎఫెక్ట్ కలుగుతుంది అన్నమాట. సో అగ్నిసార తర్వాత మీరు అనులోమ విలోమ చేయండి. అనులోమ విలోమ తర్వాత భ్రామరి చేయండి. ఇవి 2 స్ట్రెస్ బస్టర్ ప్రాణాయామ్స్. ఒక 12 నిమిషాలు మీరు ప్రాణాయామ ముగించండి. తర్వాత హాయిగా, స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజ్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. మనకు అన్ని రోగాలు రావడం కొరకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణం. సో మనం ఎక్సర్సైజ్ చేసాము, తర్వాత ఆసనాస్ చేసాము, ఇవన్నీ చేసాము. సో అవన్నీ చేస్తే మనకి అది ఫిజికల్ యాక్టివిటీ ఎఫెక్టెడ్ 80% ఆన్ ద బాడీ, 20% ఆన్ ద మైండ్. గుర్తుపెట్టుకోండి, మీరు వ్యాయామం చేశారు, సూర్య నమస్కారం చేశారు, ఆసన చేశారు, అంత ఫిజికల్. అది 80% బాడీ పైన ప్రభావం ఉంటుంది, 20% మాత్రమే మైండ్ పైన ఉంటుందండి. మరి మైండ్ ఎక్సర్సైజ్ ఏంటిది? మైండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేయడం వల్ల, ఈ మైండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల 80% ఎఫెక్టెడ్ బుర్ర, ఈ బుర్ర పైన, ఈ మైండ్ పైన ప్రభావం ఉంటుంది. 20% ఎఫెక్టెడ్ ఆన్ ద ఫిజికల్ బాడీ. ప్రాణాయామ ఏంటిది? రెండింటి మధ్య బ్రిడ్జ్ అన్నమాట. బాడీకి మైండ్కి బ్రిడ్జ్. ప్రాణాయామ అంటే ఏం లేదంటే మన శరీరంలో ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా నింపుకునే ప్రొసీజర్. మనకు కారు ఉంది, సో ట్యాంక్ ఉంటుంది. సో ఆ ట్యాంక్ లో పెట్రోల్ నింపుకుంటే మనం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. ఆ ట్యాంక్ పెద్దగా ఉంటే పెట్రోల్ ఎక్కువ నిండితే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తారు. అదే మాదిరిగా నీకు ఊపిరితిత్తులు అనేది ఒక ట్యాంకు, ఈ శరీరం అనేది ఒక వాహనం. సో రోజు ప్రాణాయామ చేస్తే ఈ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, సో ఆక్సిజన్ అనేది ఇంధనము, అక్కడ పెట్రోల్ లాగా, డీజిల్ లాగా ఆ ఇంధనం అనేది మన శరీరంలో ఎక్కువగా నిల్వలు ఉంటే యాంటీ క్యాన్సర్ అని కూడా ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ విధంగా మనకు అటు ఫిజికల్ యాక్టివిటీ, ఇటు ప్రాణాయామం, అటు మెడిటేషన్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే
ఇంటర్నల్ ప్యూరిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ పీపుల్ కి మనకి జలనేతి, సూత్రనేతి, వామనదవతి, లఘుశంఖ ప్రక్షాళన 4 మాత్రలాగా పనిచేస్తాయండి. సో షుగర్ అధికంగా ఉన్నవారు వారానికి ఒక్కసారి చేయాలి. చేసిన రోజు ఆహార నియమాలు పాటించాలి, రెస్ట్ తీసుకోవాలి. ఒక 1 మంత్ వీక్లీ వన్స్ చేసినాక అప్పటికి మీ షుగర్ లెవెల్స్ మస్తు కంట్రోల్ అవుతాయి. ఆఫ్టర్ 1 మంత్ 15 డేస్ ఒకసారి చేయండి జలనేతి, సూత్రనేతి, వామనదవతి, లఘుశంఖ ప్రక్షాళన. ఆఫ్టర్ 2 మంత్ మంత్లీ వన్స్ అప్పటికి మీరు చెకప్ చేయించుకుంటే డెఫినెట్ గా మీ షుగర్ లెవెల్స్ అన్ని పడిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు డాక్టర్ మీకు టాబ్లెట్ లేకుండా జీవించండి అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. 1 షాట్ 3 బర్డ్స్. సో ఇది కాకుండా మీరు యోగా అంటే గురువు ఉండాలి, సో గురువు సమక్షంలో చేయాలని చాలా మందికి ఒక అపోహ ఉంది. అది వాస్తవమే. సో వాకింగ్ ఈజ్ ద బెటర్. ఎవరు లేకుంటే కనీసం ఒక అరగంట 45 మినిట్స్ వాకింగ్ చేయండి, లేకుంటే చెమటలు వచ్చేలాగా ఆటలు ఆడండి, లేకుంటే స్విమ్మింగ్ కి వెళ్ళండి. ఇంకేదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మీరు డైట్ ఫాలో అయితే అది మనలో ఏమీ చేయదు. అది మెటాబాలిక్ డిజార్డర్, అంటే మన శరీరంలో ఉన్నటువంటి భాగాలలో అసమతుల్యత ఏర్పడడంతో వచ్చే ఒక డిజార్డర్ అన్నమాట. ఆ డిజార్డర్ ను మీరు ఆర్డర్ గా చేయాలంటే ఈ యోగా అనేది మనకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద క్లాస్. నెక్స్ట్ నాకు ఒక క్లాస్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు అన్మ్యూట్ అయ్యి వీడియో కూడా ఆన్ చేయండి. సో మేడం గారు లేరు, ఎంతో కొంత షేరింగ్ చేశాను నా నాలెడ్జ్. డౌట్స్ ఉంటే అడగండి. Hello, sir. చెప్పండి సార్. సంపత్ కుమార్ గారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Coimbatore, sir. Make Kannada konja goptu, but I can't able to speak because I stayed nearby Bangalore itself for past 20 years, early Okay. childhood. ఓకే. But I can't able to speak fluency in Kannada, but I can able to understand. తెలుగు? Sir, you well said, sir. Almost you said 360-degree you covered in diabetic therapy థ్యాంక్ యూ వెరీ మచ్. in all angle. So that's why even I am also practicing yoga for past 20 years. నైస్, Rishi traditional. వెరీ గుడ్. Like that, my Swamiji told that because it's all happening by our past karma, ఎస్, which has been recorded in our mitochondria and DNA. ఎస్, So that's why this suffering is happening. But by our practice, it can be eliminated. ఎస్, Practice and spirituality, it can be possible to regain our systems back. ఎస్, నైస్. సో సంపత్ కుమార్ గారు చెప్పారు, కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎవ్వరు తప్పించుకోలేండి, ఎవ్వరు తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఎవరి కర్మ ఫలము వారనుభవించక ఏనాటికి తప్పదన్నా, ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ జన్మ మందైనా గుడవకుండా విడువదన్నా, చేసిన పాపాలు చెడు వ్యాధి వ్రణములై పాశమై పీడించినన్నా, తెలిసి చేసిన గాని తెలియక చేసిన ఫలమైతే నేను వీటదన్నా. కర్మ సిద్ధాంతం ప్రకారంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేవు. అది షుగర్ Yes, అనేది sir. కర్మ సిద్ధాంతం ప్రకారంగా వచ్చింది. బట్ ఒక వే ఉంది తప్పించడం కొరకు. గుర్తుపెట్టుకోండి. ఒక వే ఏంటిదంటే, నువ్వు సన్మార్గంలో ప్రయాణం చేస్తే, దాని కొరకు కృషి చేస్తే. సో నీకు షుగర్ వచ్చింది పూర్వజన్మ కర్మ ప్రకారంగా, లేకుంటే ఈ జన్మ కర్మ ప్రకారంగా. సో దానికి ఫలితం ఏంది? దానికి అనుభవించాలి. బట్ నువ్వు దానికి ఆహార నియమాలు పాటిస్తూ, మానసిక ప్రశాంతతతో జీవిస్తూ, అటు ఈ యోగా అనేది మనకు యాడ్ చేసుకుంటే, అంటే ఒక సత్కర్మను ఆచరిస్తున్నావు నువ్వు. సత్కర్మను ఆచరిస్తున్నావు కాబట్టి ఆ కర్మ నుంచి నువ్వు తప్పించుకునే ఛాన్సెస్ ఉంటావు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారంటే పాపాలు చేస్తూ ఉంటారు. పాపపు కర్మాలు చేసి ఆ పాపం తొలగిపోవాలి, నాకు పుణ్యం రావాలని గుళ్ళు, గోపురాలు, కొండలు ఎక్కుతా ఉంటారు. నో, వాడు తప్పించుకోలేడు కర్మ నుంచి, తప్పించుకోలేడు. సో వాడు చేసినటువంటి పాపపు కర్మకి దానికంటే ఈక్వల్ గా ఉన్నటువంటి ఒక సత్కర్మ చేస్తే బ్యాలెన్స్ జీరోకి వస్తుంది. ఇంకా ఈక్వల్ కాకుండా ఇంకా మంచి సత్కర్మ చేస్తే పాజిటివ్ లోకి వచ్చేస్తాం. ఇన్ ద సేమ్ వే వారు చెప్పారు, కర్మ ప్రకారంగా మనం తప్పకుండా డయాబెటీస్ వచ్చింది, దాన్ని తప్పించుకునే సత్కర్మ చేయడమే డైట్ ఫాలోయింగ్ అండ్ ఫాలోయింగ్ ద యోగా. Yes, sir. Absolutely. థ్యాంక్ యూ And వెరీ even మచ్. spirituality. Okay, sir. Thank you. థ్యాంక్ యూ. ఎనీబడి? సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ చాలా రోజుల తర్వాత సార్ మనం మాట్లాడుకోవడం చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నవే డేస్ అందరూ కూడా
ఆ, ఈ షుగర్ తోటి చాలా మంది బాధపడుతున్నారు. మనం చుట్టూ సమాజాన్ని మనం పరిశీలిస్తున్నాం సార్. సో యోగా అనేది ఒక కంప్లీట్ మెడిసిన్ సార్. ఎందుకంటే వితౌట్ యోగా అది ఏది కూడా, ఈవెన్ దో మెడిసిన్ కూడా క్యూర్ చేయలేదు. మీరు చెప్పినట్టు మనం మెడిసిన్ వేసుకున్నంత వరకే ఆ ప్యాంక్రియాస్ అవన్నీ రిలీజ్ అవుతాయి. ఆఫ్టర్ దట్ మళ్ళీ అది ఎప్పటిలాగానే నిద్రావస్థలో ఉంటుంది. సో దీనికి పర్ఫెక్ట్ గా యోగా అనేది కంప్లీట్ థెరపీ సార్. సో అందరూ కూడా ఇలాంటి యోగా ఆసనాలు ప్రిపేర్ అవుతూ అంటే ప్రాక్టీస్ చేస్తూ మంచి ఇక హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీలాంటి గురువులు మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే స్టిల్ నా వీఆర్ ఫుల్ హెల్దీ పర్సన్ సార్. మీరు చెప్పిన యోగాసనాలు కావచ్చు, లేకపోతే రెమెడీ థెరపీలు కావచ్చు, ఈ భజన కావచ్చు, అన్ని కూడా పాటిస్తున్నాం సార్. చాలా హ్యాపీ సార్. ఇప్పటికీ హెల్దీగా ఉన్నాం. ఎంత దూరమైనా నిల్చొని ప్రయాణించే కేపబుల్ అనేది వచ్చింది సార్. దీనికి అంతటికి కారణం యోగా. అది తెలవనప్పుడు అయితే చాలా హాస్పిటల్ తిరగడం జరిగింది. అంటే చిన్న చిన్న మైనర్, మన బాడీ లోపల మైనర్ చిన్న చిన్న అంటే డిఫెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా జస్ట్ వితౌట్ మెడిసిన్, జస్ట్ యోగాసనాల ద్వారా, మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, వీటన్నిటి ద్వారా మనం క్యూర్ చేసుకోగలుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మారావు గారు. మీరు నా శిష్యులుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు గవర్నమెంట్ డ్యూరియన్ కాలేజ్ ప్రిన్సిపల్ కమ్ యోగా మాస్టర్. సో వారు చెప్పినట్టుగా నిజంగా ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, చెట్టుకి ఆకులు ఎండిపోతున్నాయి. ఆకులు ఎండిపోతే స్ప్రే చేస్తాం, స్ప్రే చేస్తే ఆకులు పచ్చగా వస్తాయి. అది ప్రజెంట్ సిచ్యువేషన్ లో అలోపతిక్ ఈ మెడిసిన్స్ వాడడం అన్నమాట డయాబెటిక్ పీపుల్. కానీ వానికి వచ్చింది డయాబెటిక్ స్ట్రెస్ తోటి, ఆహార నియమాలు పాటించకపోవడం తోటి, ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోవడం తోటి. సో ఆ టాబ్లెట్ వేసుకుంటే తాత్కాలికంగా అది స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది, తర్వాత మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక చెట్టు ఆకులు వెండిపోయినప్పుడు మనం స్ప్రే చేసి పచ్చగా కనబడేలాగా చూస్తున్నాం, బట్ కింద పురుగు తగిలింది ఏరుకి. ఆ ఏరుకు మందు పెట్టడం లేదు మనం, ఆ ఏరుకు మందు పెట్టడమే మనం యోగా అన్నమాట. సో ఇటు డైట్ కానివ్వండి, అసలు అటు స్ట్రెస్ నుంచి మనం విముక్తి కలగడం కానివ్వండి, అటు యోగాసనాలు చేయడం కానివ్వండి, మెడిటేషన్ చేయడం కానివ్వండి, ఇదంతా మనకు రూట్, అంటే రూట్ దగ్గర మనం అందిస్తాం అన్నమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే, ధన్యవాద్.